జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బాబు జగజీవన్ రామ్ సేవలు అనిర్వచనీయం. నందిగామ నియోజకవర్గంలో జరిగిన జయంతోత్సవంలో కొనియాడిన సీఎం చంద్రబాబు. విశాఖలో ఘనంగా మాజీ ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్. విశాఖ మేయర్ అవిశ్వాసంపై స్పందించిన మాజీ మంత్రి అమర్. బాబు జగజీవన్ రామ్ జయంతోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడిన గుడివాడ. నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో జరిగిన మాజీ ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికకు ఆయన హాజరయ్యారు. ప్రజా సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పీపీపీ పద్ధతి ద్వారా జరుగుతున్న మేలును ఆయన ప్రజలకు వివరించారు. కలెక్టర్ గారిని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జయంతి వేడుకగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాన్స్టిట్యున్సీ ముప్పాళ్ళ గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా. ఈ ఊర్లో 1073 కుటుంబాలు ఉన్నాయి. నేను ఒక విషయం మీకు చెప్పాను. ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు. ఇంకొక పక్క 41 బంగారు కుటుంబాలు, ఒక 5 మంది మార్గదర్శులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడిస్తాను. నా ఉద్దేశం ఒకటే, ఇంటికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది, గ్రామానికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది. పేదవాళ్ళందరినీ ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం. కానీ పైనుండే మీరు, కింద నుండే 41 కుటుంబాలని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శులకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఓసారి నేను కూడా ఒక గ్రామంలోనే పుట్టా. 6-7 కిలోమీటర్లు నడిచి హై స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు పిల్లలు బెటరు. ఊర్లోనే స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మేము చిన్నప్పుడైతే 6-7 కిలోమీటర్ల వాగుల్లో, వంకల్లో, అడవుల్లో పోయి చదువుకొని అప్పటికి కూడా క్యారియర్ కూడా చేతిలో పెట్టుకొని, లేకుంటే అప్పట్లో అయితే ఫుడ్ పాకెట్స్ తయారు చేసుకుని పొట్లాలు కట్టుకుపోయేవాళ్ళం. అది తినేసి, ఎందుకంటే క్యారియర్ మళ్ళీ మోయాలి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా. కాబట్టి ఆ విధంగా చదువుకున్నాం, పైకి వచ్చాం, ఒక ఆలోచనతో ముందుకు పోయాం. అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు మీరు చూస్తే ఎవరికి దక్కని ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. మీకు సేవ చేసే అవకాశం రావడం. అయితే నేను ఆ రోజు కొన్ని పబ్లిక్ పాలసీస్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే ఆ జాతి బాగుపడుతుంది. ఒక నాయకుడు విధ్వంసంతో, అశ్రదృష్టితో ఆలోచిస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇదే మార్గం మీటింగులో చెప్పేవాడిని. ఆ రోజు 2 విషయాలు ఎక్కువ మాట్లాడేవాడిని. ఒకటి కుటుంబ నియంత్రణ అని చెప్పేవాడిని. నా మాట నమ్మారు, జనాభా నియంత్రించారు. 2 పిల్లలంటే 2 పిల్లలకే పరిమితం అయ్యారు. తర్వాత డబ్బులు వచ్చే కొందికి 2 కూడా వద్దని ఒకరికి వచ్చారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దు, హ్యాపీగా ఉంటాం, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చేశారు. ఇది మరీ ప్రమాదమైన పరిస్థితి ఇది. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాను. నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి. జనాభా తగ్గిపోతా ఉంది. 2.1 ఉండాలి. అంటే ఒక కపుల్ జీవితకాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాంలో యువతిపై గుర్తు తెలియని యువకుడు కత్తితో దాడి చేశారు.
కోండ్రు అఖిల అనే యువతి ఇంటి వద్ద పనులు చేస్తుండగా మాస్క్ వేసుకున్న యువకుడు ఆమె కడుపులో భాగంలో కత్తితో పొడిచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన 18 ఏళ్ల యువతిని చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అధిక రక్తస్రావంతో అఖిల అపస్మారక స్థితిలో ఉన్నట్టు బంధువులు తెలిపారు. దుండగుల ఆచూకీ కోసం గరివిడి పోలీసులు గాలింపు చేపట్టారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాజం పట్టణంలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో బొబ్బిలి సెంటర్, అంబేద్కర్ జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. క్రైస్తవ సంఘాలన్నీ ఒక్కటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెంది చాలా రోజులు అయినప్పటికీ ప్రభుత్వం దోషులు ఎవరో గుర్తించకపోవడం విచారకరమన్నారు. పథకం ప్రకారం క్రైస్తవులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుని క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం ర్యాలీగా సత్య సువార్త మందిరం వద్దకు చేరుకుని ఫాదర్ ప్రవీణ్ మృతి పట్ల ప్రత్యేక ప్రార్థన చేశారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని అన్నారు. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు, సమానత్వం స్థాపించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, పరిపాలనా అధ్యక్షుడిగా దేశానికి ఎంతో సేవలందించారని అన్నారు. జగజ్జీవన్ రామ్ అమర్ రహే బాబు నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ జగజ్జీవన్ రామ్ గారి జీవిత గతంలో ఈ ఈరోజు దళిత, గిరిజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఒక ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఆలోచనలతో వాళ్ళు పోరాడినటువంటి పోరాటం ఈరోజు భారతదేశంలో ఫలించిందనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి చట్టసభల్లో అవకాశం కల్పించాలన్నటువంటి ఆలోచనతో మరి అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాల మేరకే తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఎందుకంటే స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వాళ్ళిద్దరు ఆశయాలతోని పార్టీని మరి పెట్టడం జరిగింది. అదేవిధంగా గిరిజనులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకి చట్టసభలు పంపించినటువంటి ఘనత దేశంలోనే ఎవరన్నా ఉన్నారు అంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదే అడుగుజాడల్లో ఈరోజు ముఖ్యమంత్రిగా వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి నేతృత్వంలో ఈరోజు ఎంతోమంది ఈరోజు చట్టసభల్లో మరి యువకులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈరోజు అవకాశాలు కలిగించి ఆ రోజు మరి పార్లమెంట్ స్పీకర్గా జిఎంసీ బాలయోగ్ గారిని కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా ప్రతిభా భారతి గారిని కావచ్చు, అదే కాకి మాధవరావు గారిని కావచ్చు, అనేక మందిని ఈరోజు చట్టసభలకు పంపించి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అనే సందర్భం మనం చేస్తూ ఇప్పుడు ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగిందని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మనం రాజ్యాంగం ఏదైతే నిర్మాణం చేసుకున్నామో అందులో పొందుపరిచినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అణగారిన వారికి కానీ, వెనకబడినటువంటి వారికి కానీ, సమసమాజ స్థాపన కోసం కానీ ఆ లక్ష్యాలు చేరుకోవాలంటే రాజకీయ చైతన్యం అవసరం. కనుక రాజకీయ చైతన్యం ద్వారా ఇవి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకొని నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని నేను కేవలం వెనకబడిన వాడిని, అణగారిన వాడిని కనుక నాకు ఈ రాజకీయం నాకు అవసరం లేదు, నాయకత్వం అవసరం లేదనే విధంగా కాకుండా నాయకత్వం తీసుకొని రాజ్యాంగంలో ఏదైతే అంబేద్కర్ గారు పొందుపరిచారో అవి సాధించడానికి కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కూడా
అణగారినటువంటి వారికి, వెనకబడినటువంటి వారికి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. ప్రజలే దేవుళ్ళు అని నినదించి అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి స్వచ్ఛమైన సమర్థవంతమైన పాలనతో తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు వంటి మహావ్యక్తి జన్మదినమైన మే 28న తెలుగు జాతి ఆత్మగౌరవం దినోత్సవంగా ప్రకటించాలని తనకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వినతి పత్రం సమర్పించారు. నేడు తణుకు పర్యటనలో తణుకు శాసనసభ్యులు శ్రీ ఆరుమిల్లి రాధాకృష్ణ గారిని కలవడం జరిగింది. రేపు ఏదైతే మే 28ని ఎన్టీఆర్ జయంతి ఉందో ఇది తెలుగు వారి ఆత్మ దినంగా చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం. దీన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు ప్రకటించబోతున్నాం. మనం ఇప్పుడే చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు, పొట్టి శ్రీరాములు గారు, అలాగే పింగిలి వెంకయ్య గారు, దిగుడు వెంకటరామూర్తి గారు, అల్లూరు సీతారామరాజు గారు ఇలాగ ప్రభుత్వం అధికారంగా కార్యాలయంలో చేస్తారు. ఇవాళ ఎన్టీ రామారావు గారు కూడా ఆకోవచ్చిన వ్యక్తి. ఒకప్పుడు మనల్ని మద్రాసి అని, దక్షిణాది అనేవాళ్ళు. మేము తెలుగువారు అని చెప్పి కేంద్రాన్ని ఎదిరించి మేము తెలుగువారు, మాకు ప్రత్యేక భాష ఉంది, మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి ఆనాడు పోరాడి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 మాసాల్లో అధికారం తీసుకొచ్చిన ఘన చరిత్ర ప్రపంచంలో ఉందంటే అది ఎన్టీఆర్. మేము కోరుతుంది ఒకటే, ఎన్టీఆర్ని శాశ్వతంగా భావితరాలు గుర్తుండేలాగా. ఎందుకంటే వేళ మనం తెలుసు, నెక్స్ట్ జనరేషన్ తెలియదు, అభివృద్ధి తెలియదు. సో ఇది ఒక ప్రభుత్వం అధికారిక కార్యక్రమం చేస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు. ఎవరు వచ్చినా ఆయన పేరు పుట్టింది అది భావితరాలకి ఎన్టీఆర్ ఎవరు తెలియకుండా పోతే ఇంకో 10 ఏళ్ళు పోతే. అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఇది శాశ్వత ప్రతిపాదన చేయమని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు. రేపు శ్రీరామనవమి మనం రాముని చూడలేదు, కృష్ణుని చూడలేదు, కానీ ప్రతి ఒక్క ఎన్టీ రామారావు రాముని చూశారు. రాముని ఇలాగే ఉంటారా అని చెప్పి దాన్ని మేము కోరేది ఒకటి, ఎన్టీ రామారావు గారికి భారతరత్న కంటే ఇది చేసినట్లయితే తెలుగు జాతి గర్విస్తుంది. ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగుని హర్షిస్తారు. వాళ్ళ స్థానికంగా ఉన్న అందరూ కూడా ఎన్టీ రామారావు ఈ రోజు కూడా ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా సరే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. ఆయన పాత్రల ద్వారా, ఇవాళ ఆయన పెట్టిన పథకాల ద్వారా ఆయన ఎన్నో పథకాలు చేసి ఇవాళ కేంద్రం కూడా ఆయన పెట్టిన పథకాలు ఇవాళ అనుసరిస్తారు. సో ఇలాంటి వ్యక్తికి మనం సరైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు తెలిసిమయంగా ఉంటారు. ఇది నేను ప్రతి ఒక్క శాసనసభ్యులు కలవబోతున్నాను. ఇది ఈవేళ ప్రథమంగా దాని గురించి స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం కొవ్వూరు ఎమ్మెల్యేని కలవబోతున్నాను, కందు దుర్గని కలవబోతున్నాను. అందరినీ కలిసి ఒక మూమెంట్ తీసుకొచ్చి రేపు మే 28ని అధికారికంగా చేసి ఇది నిజమైన నివాళి అర్పించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి తెలుగు జాతి ప్రజల తరఫున బివి రామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనవి చేస్తున్నారు. జై హింద్, జై ఎన్టీఆర్. సామాజిక న్యాయమే ఊపిరిగా, అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో మహోన్నతమైన సేవలు అందించిన సంస్కరణల యోధుడు బడుగుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం ఆర్కే బీచ్, పామ్ బీచ్ వద్ద ఆయన విగ్రహానికి అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత జాతుల పట్ల అవలంబించే అంటరానితనానికి, వారికి జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం జరపడానికి దళిత ప్రజలను సంఘటితపరుస్తూ ఒక కార్యకర్తగా ఆయన ప్రజా జీవనంలోకి అడుగుపెట్టారని అన్నారు. సామాజిక న్యాయం, విశిష్ట పార్లమెంటరియన్, దేశ తొలి కార్మిక శాఖ మంత్రి, అలాగే ఉప ప్రధానిగా దేశానికి ఎన్నో మహోన్నతమైన సేవలు అందించారని తెలిపారు. కేంద్ర కార్మిక మంత్రిగా అమలు చేసిన కార్మిక చట్టాలు ఇప్పటికీ అమలులో ఉన్నాయని, కార్మిక సంక్షేమానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఆయన కృషి, కష్టపడే తత్వం వల్ల దేశానికి ఉప ప్రధాని స్థాయికి ఎదిగారని అన్నారు. లాంటి మహానీయుల వల్లే మనం ఈరోజు సమాజంలో దళితులకు ఒక న్యాయం జరుగుతుందంటే అది కేవలం బాబు జగ్జీవన్ రావు లాంటి మహానీయులు ఒక త్యాగం, వాళ్ళు చేసిన కృషి, ఆయన ఒక ఆశయాల్ని మనము నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వానికి ఉంది, దళిత సంఘాలకు ఉంది. మనం అందరూ కలిసి సమాజంలో దళితుల మధ్యలో ఉన్న పేదరికాన్ని తొలగించి వాళ్ళందరూ కూడా
మంచి స్థాయిలో ఆర్థికంగా, చదువు పరంగా, ఆరోగ్యంగా ఉండడానికి కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాను. విజయనగరం జిల్లా రాజాం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పదవికి జనసేన పార్టీకి చెందిన పొగిరి కృష్ణవేణిని నియమించినట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించడం టీడీపీ నేతలకు మింగుడు పడలేదు. రాజాంలో ఇప్పటికే టీడీపీ, జనసేనల వర్గీయుల మధ్య సఖ్యత లేకపోవడంతో వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితుల్లో తాజాగా నామినేటెడ్ పదవులు మరింత చిచ్చురేపాయి. చంద్రబాబు తీరును దుయ్యపడుతూ క్యాడర్ లేని జనసేన పార్టీకి ఏఎంసీ పదవి ఏమిటంటూ మండిపడ్డారు. టీడీపీ జెండా మోసే వారికి పదవులు ఇవ్వాలంటూ చంద్రబాబు, లోకేష్ కు ఆ శ్రేణులంతా వేడుకలు చేయగా జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో జన సైనికులంతా వేడుకలు జరుపుకున్నారు. ఏం జరిగిందని మేము మరోసారి ఒకటే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ పునఃపరిశీలించండి. లోకేష్ గారు మా విజ్ఞప్తి పునఃపరిశీలించండి. ఇక్కడ ఏదైతే మీరు జనసేనకి కేటాయించారో ఆ జనసేనకి ఇక్కడ ఏ కేడర్ ఉంది, ఎంతవరకు ఉన్నారు అని పరిశీలించి మాకు న్యాయం చేయండి. టీడీపీ కేడర్కి మేము పార్టీని నమ్ముకుని ఉన్నాం, పార్టీది విధేయులుగా పనిచేసాం. జెండాలు మోసుకొని పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి టీడీపీ నాయకులకి పక్కన పెట్టి జనసేన అనేది కూటమికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఇది దృష్టిలో పెట్టుకొని మరి మన పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పునఃపరిశీలించి ఇక్కడ ఏ కేడరు ఎలాగుందనేది అబ్జర్వేషన్ చేసి సర్వే చేసి మరి దాన్ని కూలంకుషంగా తెలుసుకొని ఇక్కడ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది పక్కన పెడితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అహర్నిశలు పార్టీ కోసం కృషి చేస్తుంది కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకే ఇవ్వాలని మనసా వాచ కర్మన ఆ భగవంతుని వేడుకుంటూ దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గాంజాయి స్వాధీనం చేసుకున్నారు అక్కడి పోలీసులు. కూర్మనపాలెం వద్ద అక్రమ రవాణా చేస్తున్న 46 ప్యాకెట్లలో 126 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న దువ్వాడ పోలీసులు రవాణాకి సంబంధించిన వివరాలను మీడియాకి వివరించారు. డీసీపీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఢిల్లీకి చెందిన భగత్ సింగ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు ఆమె తెలిపారు. అలాగే అమిత్ కుమార్ సింగ్, రాజ్ సింగ్ అనే 2 నిందితులు పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. నిందితులు విశాఖలో ఇల్లు అద్దెకు తీసుకొని ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని కొని ఢిల్లీకి అక్రమ రవాణా చేస్తున్నట్టు వివరించారు. బయట వ్యక్తులకు ఇల్లు అద్దెకిచ్చే ముందు యజమానులు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. సెలవుల్లో ఊళ్లు వెళ్లేవారు ఎల్హెచ్ఎంఎస్ సేవను ఉపయోగించుకోవాలని కోరారు. నార్మల్ చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు విశాఖ పోలీసులు కూడా కొత్త చర్యలు తీసుకున్నారు. ఏ విధమైన చర్యలు, ఏమైనా కేసులు నమోదయ్యా? వాటిపై చాలా అవుతూ ఉంటాయి కదా. వీఆర్ వెరిఫైయింగ్ అండి. ప్రీవియస్ కేసులు ప్రస్తుతానికి అయితే ఇంకా మా నోటీస్లోకి రాలేదు. ఒకవేళ ఆ స్టేట్లో ఏమన్నా ఉన్నాయేమో కూడా తీసుకుంటాం. వాటిని కూడా మనం వైజాగ్ కమిషనరేట్ మొత్తంలో గాంజా ఎక్కడెక్కడైతే ట్రాన్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉందో అక్కడ అన్ని చోట్ల మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 4వ తారీఖు మార్నింగ్ 11 ఆ టైంకి మన దువ్వాడ పోలీసుల వారికి వచ్చిన సమాచారం మేరకు కూర్మానపాలెం డిపో ఎదురుగా ఒక వ్యక్తి కొన్ని బ్యాగ్స్ పట్టుకొని సస్పీషియస్ మూమెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అతన్ని మనం అప్రహెండ్ చేసి విచారించగా అతని ఉన్న 6 బ్యాగ్స్ని కూడా మనం చెక్ చేయగా మొత్తం 126 కిలోల గాంజాని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు మనం పట్టుకున్న అతని పేరు భరత్ సింగ్. వీళ్ళందరూ ఢిల్లీలో ఉంటాడు ఇతను. సో అతన్ని మనం ఇంట్రాగేట్ చేసినప్పుడు ఇంట్రాగేషన్లో తేలింది ఏంటి అంటే భగత్ సింగ్ మరియు రాజ్ సింగ్ ఇద్దరు కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బట్టల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళకి అమిత్ సింగ్ అని ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఈ అమిత్ కుమార్ సింగ్ అన్న ఇతను కూడా ఢిల్లీ రెసిడెంట్. సో మర్రిపాలెంలో ఒక రూమ్ అద్దెకు తీసుకొని మన ఏజెన్సీ ఏరియా నుంచి గాంజా కొని ఢిల్లీకి రవాణా చేస్తున్నట్లు అలా బిజినెస్ వీళ్ళు చేస్తూ ఉండగా అతనికి సహకరిస్తే కమిషన్ ఇస్తానని వీళ్ళకి చెప్పడం జరిగింది. సో దానివల్ల అమిత్ సింగ్ అన్న ఫ్లైట్ బుక్ చేయగా రాజ్ సింగ్, భరత్ సింగ్ గాంజాని తీసుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నంలో మనం రైల్వే స్టేషన్
బస్ స్టాండ్ ఎదురు కూన్మానిపాలెం బస్ స్టాండ్ ఎదురు వాళ్ళు సస్పీషియస్ మూమెంట్ పోలీసులు అబ్జర్వ్ చేసి వెళ్ళేటప్పటికి పోలీసులను చూసి మనం ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి విచారణలో మన ఏజెన్సీ ఏరియా నుంచి ఇది ఢిల్లీకి రవాణా అవుతున్నట్లు తెలుస్తుంది. సో పెద్ద అమౌంట్ ఇది 126 కిలోలు. సో మిగతా వాళ్ళని కూడా ఎవరెవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. విశాఖ నగర జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు కోన తాతారావు సమక్షంలో జనసేన జీవీఎంసీ కార్పొరేటర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పిఎస్సి సభ్యులు కోన తాతారావు గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ 11 మంది కార్పొరేటర్లు నడుచుకుంటూ అధినేత ఆదేశాలే శిరోధార్యం అనే పోస్టర్ను ఆవిష్కరించారు. జనసేన ఫ్లోర్ లీడర్ బిశెట్టి వసంతలక్ష్మి మాట్లాడుతూ విశాఖ నగరానికి ప్రజలకు మంచి జరగాలంటే ఈ అరాచక వైఎస్ఆర్సీపీని జీవీఎంసీ నుండి గద్దెదించి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాలని అన్నారు. కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాట్లాడుతూ ఈ దుష్ట వైఎస్ఆర్సీపీ 100 కోట్లు టీడీఆర్ రూపంలో దోచుకున్నారని, అలాగే విశాఖలో అడ్డగోలుగా భూములు బినామీ పేర్లతో దోచుకొని జీవీఎంసీకి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జనసేన పార్టీ కార్పొరేటర్లు కందుల నాగరాజు, మహమ్మద్ సాదిక్, ఉషాశ్రీలు మాట్లాడుతూ అప్రజాస్వామిక వైఎస్ఆర్సీపీ మేయర్, డిప్యూటీ మేయర్లను గద్దె దింపేందుకు అవిశ్వాసం పెట్టామని, త్వరలోనే వారిని గద్దె దింపుతామని అన్నారు. కలెక్టర్ గారు ఈ నెల 19వ తేదీన ప్రత్యేకంగా కౌన్సిల్ ఏర్పాటు చేయటం, దాని తాలూకా విషయాన్ని మీకు అందరికీ తెలుసు. అయితే దాంట్లో జనసేన పార్టీ పాత్ర ఏంటి, జనసేన పార్టీ నిర్ణయం ఏంటి, జనసేన పార్టీ కార్పొరేటర్లుగా ఏం చేయాలనుకోండి. అందుకు మా కార్పొరేటర్స్ అందరూ కూడా 11 మంది జనసేన పార్టీకి ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా వారు పొద్దుటే సమావేశం అయ్యారు. వాళ్ళందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. వారు ఏం చేయాలని దానిపైన ఆ అభిప్రాయం ప్రకారంగా మా జనసేన పార్టీ పాత్ర ఉండబోతుందని తెలియజేస్తున్నాను. 4 ఏళ్ల పాలనలో పూర్తిగా కూడా దివాలా కోరుతనం తీసి మరి రాష్ట్రాన్ని కానీ విశాఖపట్నాన్ని పూర్తిగా కూడా అప్పులు ఉబ్బులో దించేసేసి అభివృద్ధి అనేది లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చేసినట్టు అవినీతిని బయట పెట్టాలని ఒక ఆలోచనతో, అదేవిధంగా మరి మేయరు డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి మరి తప్పనిసరిగా మాకు పూర్తి మెజారిటీ ఉంది, మంచి మెజారిటీతో మరి మేయరు డిప్యూటీ మేయర్లు మేము కైవసం చేసుకుంటాం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అటు పెద్దలు మరి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాటే మా శిరోధార్యం, ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో కూడా మేయర్ కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, మరి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరి పేరు సూచిస్తే వాళ్ళే మరి మేయర్ డిప్యూటీ మేయర్లు అవుతారు. ఇంకా మహానగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడి 4 ఏళ్ల వైసీపీ అవినీతి కబంధ హస్తాల్లోనిచ్చి బయటికి తీసుకురావాలని 100 కోట్ల రూపాయలు టీడీఆర్లని అక్రమంగా వైసీపీ నేతలు గత 4 ఏళ్ల పాలక మండలి సమావేశాలు నడుస్తుండగానే కనీసం కూటమి కార్పొరేటర్లు ఎవరికి తెలియకుండా అడ్డగోలుగా 100 కోట్ల రూపాయలు టీడీఆర్లు కట్టుబెట్టడం వైనం కానీ, G20 పేరుతో కోట్ల రూపాయలు వైసీపీ కార్పొరేటర్ల 4 షాడో మేయర్లు దోచుకున్న వైనం కానీ, అలాగే ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాజెక్టులను బలవంతంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి నేతృత్వంలో దోచుకొని విశాఖ మహానగరపాలక సంస్థ యొక్క ధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న వైనాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే విశాఖ నగర ప్రజలకి పారదర్శకమైనటువంటి పాలన, అభివృద్ధితో కూడుకున్నటువంటి పాలన అందించాలంటే అవినీతితో కూడుకుపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ని, డిప్యూటీ మేయర్ని దించాలి, నగరాన్ని అభివృద్ధి చేయాలి, నగరానికి అనేటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలి.
ముఖ్యంగా 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చేటువంటి అమృత్ పథకాన్ని, అమృత్ 2.0 పథకాన్ని విశాఖ నగర ప్రజల దారి తీర్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అందించాలంటే మనం మేయర్ పీఠాన్ని, డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న రాజునాడే. ఇక్కడ మెట్రో ప్రాజెక్టులు రావాలన్నా, అనేకమైన ప్రాజెక్టులు విశాఖ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాలంటే విశాఖలోని కూటమి ప్రభుత్వం మేయర్ పీఠాన్ని, డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన నాటి నుండి కూడా జనసేన పార్టీకి ఉన్నటువంటి 11 మంది కార్పొరేటర్లు కూడా ముక్త ఖండంతో ఏకవాక్య తీర్మానంగా మా పార్టీ అధినాయకులు, జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా నడుచుకుంటామని చెప్పి త్రికరణ శుద్ధిగా ఆయన ఏం ఆదేశిస్తే విశాఖ నగర ప్రజల ఉద్దేశంతో విశాఖ నగర పాలక సంస్థలో మా పాత్ర ఏ విధంగా ఉండబోతుందన్నది మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశ మాకు నిర్దేశిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ట్రాన్స్జెండర్ వ్యక్తికి ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మ్యాన్ అనే పదాలు వాడాలని అమిత్ షా కోరారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లపై వచ్చే వార్తలు, కథనాల్లో స్పష్టత ఉండాలని అన్నారు. హిజ్రా అనే పదము సాంస్కృతిక గుర్తింపు తప్ప జనరల్ ఐడెంటిటీ కాదని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వేతర సంస్థల్లో గుర్తింపు ఇవ్వాలని, పురుషులు స్త్రీలకు కేటాయించినట్లుగానే తమకు ప్రత్యేకంగా మరుగుదొడ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. నేస్తం శ్రోజిశ్రీ సంస్థ వ్యవస్థాపకుడు శివకుమార్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించాలని కోరారు. ట్రాన్స్జెండర్ పట్ల ప్రజలు, విద్యా సంస్థల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సిఐ షేక్ హుస్సేన్ మాట్లాడుతూ యాచక వృత్తిని విడనాడాలని కోరారు. డబ్బుల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్నారు. నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి తగు ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానన్నారు. మగవారికి సర్వనామాలు హీ అండ్ హిమ్. మీరు నా గురించి అంటే హమీషా గురించి మాట్లాడినప్పుడు ఆమె ఈరోజు వచ్చి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి మాట్లాడారు. ఆమె ఈరోజు వచ్చి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్న డైనమిక్స్ అంటే ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడానికి వచ్చారు. హమీషా అంటే ఆమె, ఆవిడ, షీ అండ్ హర్. నన్ను నేను ఒక ట్రాన్స్ మహిళగా పరిగణించుకుంటున్నాను. ఈరోజు మనం ఈ సమావేశం ఏదైతే ఉందో 2 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి భాగంలో ఏంటంటే మా ఒక వాస్తవ్యురాలు, మా స్నేహితురాలు అనివ్వండి, ఒక ఫ్యామిలీ మెంబర్ అని కానివ్వండి, ఆవిడని మేము కోల్పోయాము. ఆవిడ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుండి వస్తారు. ఆవిడ గురించి దారుణంగా హత్య కాబడ్డారని 4 వారాల ముందు న్యూస్లో అందరూ చూశారు. అండ్ 2 రాష్ట్రాల నుండే కాదు, తదితర రాష్ట్రాల నుండి కూడా ట్రాన్స్జెండర్ పీపుల్ వచ్చి పోలీస్ వారికి నిందితుడైతే ఎవరైతే ఉన్నారో అతన్ని ఎంత శిక్షించబడగలి, ఎంత త్వరగా ఆమె కుటుంబానికి, ఆమె ఉన్న పరివారానికి న్యాయం చేయాలని అర్జించుకోవడం జరిగింది. అండ్ మీడియా మిత్రులు ఇంకా పోలీస్ అథారిటీస్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ దారుణమైన ఘటన జరిగిన వెంటనే జనాల్లోకి చైతన్యం వెళ్ళింది, జనాలకి తెలిసింది, ప్రజలందరూ తెలుసుకున్నారు. అండ్ దానికి పోలీస్ అథారిటీస్కి అండ్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ది ఎంటైర్ LGBTQIA+ కమ్యూనిటీ. ఈరోజు 2వ దశకు వచ్చేసరికి ఒక్కసారి వార్త, మా దగ్గర ఉన్నది ఇన్ఫర్మేషన్, మీడియా మిత్రులు అండ్ పోలీస్ అథారిటీస్ దగ్గర ఉన్నది పవర్. ఎప్పుడైతే 2 కలిపి పనిచేస్తామో, మనం ఏ న్యూస్ అయితే జనాల్లోకి ఇవ్వాలనుకుంటున్నామో, చైతన్యం చెందించాలనుకుంటున్నామో అది ఎఫెక్టివ్గా వెళ్తుంది. బలం లేకపోయినప్పటికీ కూటమి జీవీఎంసీ బారిలోకి దిగుతుందని, నిబంధనలకు అనుగుణంగా కలెక్టర్ వ్యవహరించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. విశాఖ నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను వైఎస్ జగన్ అమలు చేశారని గుర్తు చేశారు. బాబు జగజీవన్ రామ్ అడుగుజాడల్లో వైఎస్ఆర్సీపీ నడుస్తుందని అన్నారు. ఇక జీవీఎంసీ రాజకీయాలపై ఆయన మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశం జరగకుండా తీర్మానం అని కలెక్టర్ ఏ విధంగా నోటీస్ చేస్తారని ప్రశ్నించారు. కూటమి పెట్టే అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని, మరో ఏడాది పాటు మేయర్గా హరివెంకట కుమారి కొనసాగబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సభ్యులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యులు మేయర్గా ఉన్నటువంటి తరుణంలో వారి మీద నో కాన్ఫిడెన్స్ అన్నటువంటి దానికి వారు లేఖనివ్వడం జరిగింది. సరే, వారికి బలం ఉండి, వారికి అవకాశం ఉండి, మాకు బలం లేకపోతే వారు నోటీస్ ఇచ్చినా పర్వాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నా సరే వారు నోటీసులు ఇచ్చారంటే ఏ ఉద్దేశంతో ఇచ్చారనేటువంటి దాని మీద అనేక సందర్భాల్లో దీని మీద మాట్లాడాం. ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా వారిని ప్రలోభ పెడతా ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మాట్లాడాం. తీరా నిన్న కలెక్టర్ గారు 4 రోజుల క్రితం డేట్ కూడా అనౌన్స్ చేశారు. రేపు ఏప్రిల్ 19వ తారీఖు ఉదయం 11 గంటలకి మేయర్ గారి మీద ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి, అవిశ్వాసానికి ఆ రోజు ఎన్నిక ఉంటుందనేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. సో లెటర్ అండ్ స్పిరిట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వెళ్ళాలి తప్ప, లెటర్లో వారు మెన్షన్ చేసింది ఏంటి, ఇవన్నీ కూడా కొంత కార్పొరేట్లకు ఇచ్చినటువంటి నోటీసులు. సరే, నోటీసులో వారు మెన్షన్ చేశారు. ఇందులో జత చేసినటువంటి కాపీలో తీర్మానం అని చెప్పి, రెజల్యూషన్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ మేయర్ శ్రీ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తుంది అనేటువంటిది వాళ్ళు పొందుపరిచినటువంటి అంశం. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాసం ప్రకటించట్లేదు. మహావిశాఖ నగరపాలక సంస్థ అంటే 98 మంది సభ్యులు వస్తారు. అందులో మిగిలినటువంటి 13 మంది ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కూడా వస్తారు. కానీ లేఖ ఇచ్చింది ఎంతమంది? మీరేమో ఇచ్చినటువంటి ఫ్రంట్ నోటీసులోనేమో 58 మంది ఆవిడ మీద అవిశ్వాస తీర్మానం పెడుతూ సంతకాలు పెట్టారని చెప్పి ఇచ్చారు. అంశంలోకి వచ్చేసరికి ఏమో మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ మొత్తం కూడా ఆవిడ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు ఇచ్చింది. సో ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ని అది మరి కలెక్టర్ గారు సరిచేయాలో, లేకపోతే లేఖలు ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు సరిచేయాలో, ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సరే, ఏ కన్ఫ్యూజన్స్ ఉన్నా, వాళ్ళు ఏ రకంగా లెటర్ ఇచ్చినా, ఏ రకంగా వాళ్ళకి నచ్చినటువంటి నోటీసులు ఇచ్చినా, చివరికి 19వ తారీఖు ఎన్నిక జరగాల్సిందే. ఎన్నిక జరిగినప్పుడు వాళ్ళకి 2/3 మెజారిటీ వరకు ఉంటే వారు అవిశ్వాసం అనేటువంటిది నెగ్గుతారు. 2/3 మెజారిటీ లేకపోతే అవిశ్వాసం వీగిపోతుంది. వారికి అవసరమైనటువంటి నెంబర్స్ లేవు. మాకు కావాల్సినటువంటి బలం మాకుంది. అవిశ్వాసం అనేటువంటిది 100కి 100 పాళ్ళు వీగిపోతుంది. హరివెంకట కుమారి గారు, మేయర్ గారే రానటువంటి సంవత్సర కాలం కొనసాగుతారనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాకున్నటువంటి బలం, మాకున్నటువంటి నెంబర్సు, మాతో ఉన్నటువంటి కార్పొరేటర్ల తాలూకా వారి నిబద్ధతతో డెఫినెట్గా మేము దాన్ని కొనసాగిస్తాం. ఇంకో సంవత్సర కాలం కూడా మా మేయర్ గారు కొనసాగుతారనేటువంటి నమ్మకం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు జగజీవన్ రామ్ సేవలు అనిర్వచనీయం. నందిగామ నియోజకవర్గంలో జరిగిన జయంతోత్సవంలో కొనియాడిన సీఎం చంద్రబాబు. విశాఖలో ఘనంగా మాజీ ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్. విశాఖ మేయర్ అవిశ్వాసంపై స్పందించిన మాజీ మంత్రి అమర్. బాబు జగజీవన్ రామ్ జయంతోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడిన గుడివాడ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.